నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దీంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా రోడ్లపై చెత్తా చెదారాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ను తప్పక నెరవేర్చాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్న ప్రతిపక్ష నేతలతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్మికులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా, అంతే మొన్న రాత్రి నుంచి కూడా ఏదైతే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50,000 మంది వరకు పైచీలిక ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో నిన్నటి నుంచి కూడా ఏరియా వైజ్గా కూడా ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు అయితే ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడే వాతావరణం అంతా కూడా కంపు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే గత 2 రోజులుగా కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం పట్ల కూడా ప్రజలంతా కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య విషయానికి వస్తే ఇప్పటికే కరోనా ప్రబలుతున్న పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇప్పటికిప్పుడే ధర్నా చేయడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ప్రతి ఒక్కరు కూడా అవాకులు చవాకులు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు గత 2 రోజులుగా కూడా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి దారిని కూడా చూపించలేని పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాను? రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర అంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించారు, అది చరిత్ర. కానీ ఆంధ్ర రాష్ట్రం అట్టడిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి అంతకంటే అపహాసం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు కరోనా మరలా వేవ్ వచ్చింది, దేశం ప్రపంచం అంతా అలర్ట్ అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్లీచింగ్ను పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతాం. మరి బ్లీచింగ్ వేయడానికైనా మున్సిపల్ సిబ్బంది ఉండాలి కదా. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంటే సమాజంలో అణగారిన వర్గాలకు ప్రజలకి చాలా క్లిష్టమైన సేవ చేసేవారు. వారిని గౌరవించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత్రిత విధానాలతో మరి ఈ విధంగా తీసుకొచ్చి స్థాయికి మానవీయ కోణంలో తక్షణమే మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమస్యకు తక్షణమే పరిష్కరించకపోతే మరి భవిష్యత్తులో తీవ్రమైన ఏ పరిస్థితి లేకపోతే దాన్ని ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడు. అలాగే ఎందుకంటే ఎన్నికల ముందు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చాడు. ఎన్నికలైన తర్వాత హామీలు తొంగలో దొక్కి ఈ ఆంధ్రప్రదేశ్ అట్టడుగున అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఒక వర్గాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం అంగన్వాడీ కానీ, అలాగే మున్సిపల్ కానీ, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అందరినీ మోసం చేశాడు. కాబట్టి ముఖ్యమంత్రి జ్ఞానోదయం కలిగే వరకు ఏదైతే న్యాయమైన డిమాండ్లు చేస్తూ ఉన్నారో మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, వారి న్యాయమైన డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. బేషరతుగా వారి సమస్యలు పరిష్కరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తాను. అంటే ఈ నెల 29 లోపు కానీ వారి యొక్క సమస్యలు కానీ పరిష్కరించాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ కార్మికులు అయితే ఒక డిమాండ్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి. 29 లోపు కానీ సమస్యను పరిష్కరించకపోతే ఒకవేళ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక ప్రతిపక్ష నేతగా మీరేం చెప్పబోతున్నారు? హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది. దానివల్ల పరిస్థితులు తీవ్ర స్థాయికి పోతే ముఖ్యమంత్రి ఆ మంత్రుల్ని లేకపోతే శాసనసభ్యులని నడివీధిలో ప్రజలు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి ప్రధానమైన అంశాలు. సమాజంలో ఈ పారిశుద్ధ సమస్య అనేది ప్రధానమైన అంశం. కాబట్టి దానిపైన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే పరిస్థితిలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రితో వహిస్తారు. రాష్ట్రంలో ఒకవైపు మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు, అలాగే గత 16 రోజులుగా నేటికి 16 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ కూడా వారంతా కూడా న్యాయమైన డిమాండ్లతో ధర్నా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కర్ణం ధర్మశ్రీ ఎమ్మెల్యే గారు ఏమైతే అన్నారో అంటే టీచర్స్ కానీ దీక్షను విరమించుకోకపోతే వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే అధికారం ఉంది కాదు కానీ వ్యవస్థలు అడ్డం పెట్టుకొని అందరినీ ప్రశ్నించే వారిని గొంతు నొక్కితే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. రేపు కర్ణం ధర్మశ్రీకి అదే పరిస్థితి వస్తుంది. మానవీయ కోణంలో ఈ సమస్యలు పరిష్కరించగానే చొరవ చూపకపోతే తగిన మూల్యం చెల్లించి వస్తుంది మీ ద్వారా ఇచ్చేస్తాను. అంటే ఆయన కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఆయన కూడా ఒక టీచరే. గతంలో టీచర్ ఎగ్జామ్స్లో ఆయన పాస్ అయిన ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. అయితే టీచర్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించడాన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? వాళ్ళకి సభ్య సమాజంలో వాళ్ళకి ఏముందంటే అహంకారం ఎక్కువైపోయింది, మానవత్వం లేదు. మానవీయ కోణంలో ఆలోచిస్తేనే ఎవరికైనా ఈ సమస్యలు చొరవ చూపాలి, పరిష్కారం వల్ల ఆలోచన వస్తుంది. కాబట్టి వారికి జ్ఞానోదయం కలగాలని కోరుకుంటూ తక్షణమే మున్సిపల్ కానీ అంగన్వాడీ కార్యక్రమం చేస్తున్న సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను.
రైట్. మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామనో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మున్సిపల్ కార్మికులకు కానీ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ హెల్త్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ గాజువాక ఇన్ఛార్జి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యని ఏ విధంగా పరిష్కరించే అవకాశం కనిపిస్తుందంట? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే ఆశా వర్కర్ల మీద, వీళ్ళందరి మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని తప్ప వాళ్ళు చేస్తున్న శ్రమను గుర్తించే ఆశించలేదు లేవు. వాళ్ళు అధికారంలో వచ్చేటప్పుడు ముందు ఏమన్నారు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి మించి మేము ఇస్తామని చెప్పి అంగన్వాడీ టీచర్లకు వాగ్దానం చేశాడు. ఈరోజు మీరు మీ పార్టీ క్యాడర్ని పెట్టుకొని వాలంటీర్లుగా పెట్టారు. ఆ వాలంటీర్లే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి తాళాలు వేసుకొని ఉన్న ఐటమ్స్ అన్ని బయటికి తీసి వాళ్ళని బెదిరించి ఈరోజు మెహర్బానీ చేస్తున్నారు. వాలంటీర్లు చేయవలసిన పని వాలంటీర్లు చేయాలి, అంగన్వాడీ టీచర్లు చేయవలసిన వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, మీకు జీతాలు ఈ టైంకి ఇటు ఎలాగవ్వాలని. ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వడానికి నీకేంటి ఇబ్బంది? నువ్వు ఎలాగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తావు. నేను నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేస్తున్న వారిని మీరు ఇంత హింస పెడుతున్నారంటే మీరు రానున్న రోజుల్లో భూగర్భంలోకి వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది. రైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లకొల్ల పరిస్థితులను కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సరిదిద్దుకుంటూ పోతే త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైనా మటుకి ఇటు మున్సిపల్ కార్మికులు కానీ, అటు అంగన్వాడీ ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ చేస్తున్నటువంటి దీక్షకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలంటూ కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మూర్తితో చందు, 4 Set TV, విశాఖపట్నం.